ఈ రోజు శ్రీకాకుళంలో ఉన్న అన్ని టెంపుల్స్ కి అయితే వెళ్ళిపోయాం. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు సాటర్డే కదా, మా కాలేజ్ అయితే హాలిడే. అలా రికార్డ్ వర్క్ కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వెళ్దాం అనుకున్నాం. సో శ్రీకాకుళంలో ఉన్న టెంపుల్స్ కి అయితే వెళ్దాం అనుకున్నాం. శ్రీకాకుళం బ్రిడ్జ్ దగ్గర ఉన్న కోటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అంట. నేను ఈ థర్డ్ టైం వెళ్ళడం. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది టెంపుల్ లోపల అనమాట. టెంపుల్ అయితే చూడడానికి బాగుంటుంది. శ్రీకాకుళం వాళ్ళు మాక్సిమం ఈ టెంపుల్ అయితే విజిట్ చేసి ఉంటారు. విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేసేయండి. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ మన శ్రీకాకుళంకి. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అలా నెక్స్ట్ టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. కనకదుర్గ అమ్మవారి దేవస్థానం కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా చాలా బాగా దర్శనం అయింది. అయినాక ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాం. అలా అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకుని మళ్ళా స్టార్ట్ అయ్యాం. అలా నెక్స్ట్ ఏ టెంపుల్ కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాం. అలా మన వినాయక స్వామి టెంపుల్ అయితే గుర్తొచ్చింది. సో వెంటనే ఆ టెంపుల్ కి అయితే వచ్చేసాం. బట్ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. అలా బయట నుండే చూసుకొని వచ్చేసాం. అలా చిన్న చిన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేసాం. అన్ని రికార్డ్ అయితే చేయలేదు. అన్ని టెంపుల్స్ అయితే చూడటం అయిపోయింది. అలా కొంచెంసేపు మొత్తం తిరిగాం శ్రీకాకుళం అంతా. ఈ రోజు క్లైమేట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. కొంతసేపటికి ఎండగా ఉంటుంది. మరి కొంతసేపటికి క్లౌడ్స్ తో కూల్ అయిపోతుంది. అలా మన నర్సవిల్ అయితే చేరుకున్నాం. అలా రమ్య తిరుమల టెంపుల్ దగ్గర అయితే ఆపాము. లోపలికి అయితే వెళ్ళలేదు. బయట నుంచి అలా దండం పెట్టుకున్నాం. ఈ రోజు విషయాలు ఇవే. మరి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే.